ఎగ్జిబిషన్ క్యాలెండర్ యొక్క 2065వ సంవత్సరం ప్రారంభమైంది. ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ. ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. పోటీదారులిద్దరూ చాలా అద్భుతంగా ఫైట్ చేస్తున్నారు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. వాసులో ఉన్న ప్రజలందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయం చేయడానికి కొన్ని మెలకువలు నేర్చుకుని వాళ్ళు చాలా ప్రశాంతంగా చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రశాంతమైన మరొక రోజు ప్రారంభమైంది. రాక్షస కప్ప షాంఘాయ్కి వచ్చింది. మ్యాజిక్ స్క్వాడ్ కి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అప్రమత్తంగా ఉండండి. దాడి చేయడానికి సిద్ధం కండి. సరిగ్గా గురి చూసి కొట్టు. ఇలాంటి ఒక ప్రమాదకరమైన యుద్ధంలో విజయం సాధించడం చాలా కష్టం. 1 నిమిషం. ఆ రాక్షస కప్ప మళ్ళీ లేచి నుంచుంటోంది. అందరూ విడివిడిగా వెళ్ళండి. రే కుర్రోడా, ఇక్కడి నుంచి మారిపో. అదృష్టం కొద్దీ తప్పించుకున్నావు. నీకేం కాలేదుగా. నువ్వు ఇంటికి తిరిగెళ్ళు. నేను ఆ రాక్షసుని ఎలాగైనా వెతికి కనిపడతాను. రాక్షస కప్పని ఓడించిన ఇతని పేరు జోయి. అతను ఈ యుద్ధం చేసి ఈ పేరు సంపాదించుకున్నారు. తరువాత జనరేషన్ కి ఇతను ఒక రక్షకుడని అతన్ని అందరూ పొగిడారు. ఎంతో మంది కలిసి ఇతని శిల్పాన్ని సిద్ధం చేశారు. ఈ రోజు ఫ్రాక్షన్ సృష్టి కోసం కొత్త స్టూడెంట్స్ అంత ఆరితేరిన వాళ్ళ లేరు. నువ్వు కొత్త స్టూడెంట్వే కదా. బోర్డు మీద ఉన్న ఫోటోని బట్టి నీ వాల్యూ 5 ఉంటుందనిపిస్తోంది. అయినా నువ్వేం దిగులు పడకు. సీనియర్స్ అయినా మేము నిన్ను బాగా చూసుకుంటాం. ఓకేనా? చాలా థ్యాంక్స్. కానీ ఒకరిని చూసుకోవడం చాలా కష్టమైన పని కదా. అంత కష్టమైన పనిని ఎవరూ ఫ్రీగా చేసి పెట్టరు కదా. సరిగ్గా చెప్పావు. వాడిని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఓపిక పట్టు. ఇప్పుడు మీ హై ఫోర్స్ వాల్యూ వలన వచ్చిన కొత్త అబ్బాయిని మీరు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. ఇది అసలు మంచిది కాదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. తను మనం చూసిన అమ్మాయే కదా. వీళ్ళ నానే కదా ఫ్రూట్ క్రేట్ అండ్ వాటర్ గ్రూప్ ప్రెసిడెంట్. తన పేరు సూన్ రాంగ్. ఎంత ధైర్యం ఉంటేలా చేస్తావు? కిందకి దిగు. ఇదిగో వచ్చేసాను. ఇప్పుడు చెప్పు, మీరేం చేస్తూ ఉన్నారు? నేను అమ్మాయిలతో ఎప్పుడు గొడవ పడను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకు. ఎప్పుడు ఏమైనా ఏం జరిగినా సరే నేను సూరా. నేనెప్పుడు రక్షిస్తాను. మీ ఆఫర్కి ధన్యవాదాలు. ఎప్పుడు మేము ఇది చేస్తాం. ఈ రోజు జరిగే ఎగ్జామ్ను బట్టి మీరు ఏ క్లాస్కి వెళ్తారో నిర్ణయిస్తాం.
ఏంటి స్క్రీన్ ఇంత పెద్దదిగా ఉంది? మీ అందరికి లెవెల్ 1 ఫ్రెష్ కి స్వాగతం చెప్తున్నాను. హే, అది జోయి. వావ్! అవును, నిజంగా ఆయనే. మా స్కూల్ కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ స్కూల్ ఒక కొత్త స్టూడెంట్స్ స్పిరిచువల్ స్పోర్ట్స్ లో ఒక టెస్ట్ ఇవ్వాలి. దాన్ని బట్టి మీరు ఏ క్లాస్ కి వెళ్ళాలని మేము నిర్ణయిస్తాం. ఎవరి ఫోర్స్ చాలా బాగుందో వాళ్ళు క్లాస్ ఎలైట్ కి వెళ్తారు. మీ పూర్తి టాలెంట్ చూపిస్తారనుకుంటా. ఎవరి పేరుని పిలుస్తున్నారో వాళ్ళు ఇటువైపు లోపలికి వెళ్ళాలి. అయితే సరే, హ్యూషు మ్యాజిక్ కమిటీ సార్పుగా మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అవ్వాలి. ఆహా, ఓ జ్వాన్, ఫస్ట్ నువ్వే లోపలికి రా. ఎస్ సార్. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. కింద నీళ్లున్నాయి. ఈ చీకటిలో ఎలా టెస్ట్ తీస్తారో తెలియడం లేదే. ఒకవేళ 10 ఏళ్ల క్రితం ఈ ఊరిని గడగడలాడించిన రాక్షసుడై ఉంటాడా? చూడటానికి అలాగే ఉంది. స్టూడెంట్స్, మీరెవరూ భయపడకండి. నిజమైన రాక్షస కప్ప క్యాంపస్ జైల్లోనే ఉంది. మీరిప్పుడు చూస్తున్నది దాని స్పిరిచువల్ అవతార్. మీరు ఈ రాక్షస కప్ప తల మీద కొట్టడానికి మీ శక్తి మొత్తం కేంద్రీకృతం చేసుకోవాలి. ఒక రాక్షస రాజు ఉంటాడు కదా, తన అటాక్స్ వాల్యూ ఏంటో తనకి బాగా తెలుస్తుంది. దాని తల మీద కొట్టాను అంటే నేను క్లాస్ ఎలైట్ కి వెళ్ళిపోతాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఒక అవతారాన్ని చూసి నేను భయపడి ఉండకూడదు. నేను ఈ కప్పను అంతం చేసి తీరాలి. ఎందుకంటే నేను ఈ అనిమేషన్ యొక్క క్రియేటర్ని. ఫోర్స్ లెవెల్ 404, క్లాస్ ఆర్డినరీ. అక్కడ నేల మీద ఉన్న నీళ్లు స్టూడెంట్స్ కి కుషన్ లాగా, మ్యాట్ లాగా ఉంటుంది. దీనివల్ల ఎవరికి దెబ్బ తగలకూడదనుకున్నారు. ఈ కప్పుని ఖైదు చేసి పెట్టిన ఈ రాక్షస కప్ప శక్తి ఇంకా తగ్గకుండా అలాగే ఉందని నాకు తెలుసు. అందుకనే ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలా జరుగుతోంది. ఇలాగే అవుతుందని అనుకున్నా. మాలాంటి ఫ్రెషర్ కి ఇది సమస్యగా మారుతుందా? స్టూడెంట్ నంబర్ 2, లీహావ్. ఫోర్స్ వాల్యూ 75, ఆర్డినరీ. ఈ సంవత్సరం ఫ్రెషర్స్ చాలా బలహీనంగా ఉన్నారు. పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళ వాల్యూస్ బాగున్నాయి. నాకు ఎదురుగా ఒక డీమన్ కింగ్ ఉన్నాడు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. షెన్చావ్ 938, ఎలీట్ క్లాస్. వాల్యూ 528, క్లాస్ ఎలీట్. వాల్యూ 331, ఆర్డినరీ క్లాస్. వాల్యూ 201, ఆర్డినరీ. గోహావ్ వాల్యూ 886, క్లాస్ ఎలీట్. మూర్ఖపు విద్యార్థి, నేను ఇక్కడికి తన్నులు తినడానికి వచ్చాను అనుకున్నావా? నేను ఇందులో 10 సంవత్సరాల నుండి ఉంటున్నాను. నంబర్ 138, సురాంగ్. ఎస్ సార్. వచ్చే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుసుకోవడం కోసమే నన్ను వాడుకుంటున్నారు. కానీ ఆ స్టూడెంట్స్ నుండి స్పిరిచువల్ పవర్ ని నేను లాక్కుంటున్నాను. తను ఏం చేస్తుందో మనం కూడా చేద్దాం. ఇంకొంచెం పవర్ దక్కిందంటే ఈ సీల్ ని బద్దలు కొట్టుకుని బయటకు వెళ్లే శక్తి నాకు దక్కుతుంది. వాంగ్సుగా నేనేం చేస్తానో చూస్తూ ఉండు. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయికి చాలా శక్తి ఉన్నట్టుంది. నన్ను క్షమించు. ఇప్పుడు నేను నిన్ను నా చేతులారా కొట్టబోతున్నాను. రా వచ్చి నన్ను కొట్టు. రా. అద్భుతమైన పవర్. సురంగ్ క్యాలిక్యులేటివ్ ఫోర్స్ వాల్యూ 2019. చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్స్.
నువ్వెవరని గుర్తుపట్టాను. ఆర్డినరీ క్లాస్కి వెళ్ళడానికి 400 మార్కులు చాలు. వా, వా. ఇంకొంచెం శక్తి తగ్గితే ఈ సీల్ని నేను బద్దలు కొడతాను. ఆగు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోరి నాయను. తను తను ఆ పిల్లోడేనా? నీ స్పిరిచువల్ పవర్ ని నాకు అప్పగించు. చాలా సంతోషం. నీ అంతట నువ్వే నా ముందుకొచ్చావు. నూడిల్స్ తినేటప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు కోపం వస్తుంది. నాకు బాగా తెలుసు. నన్ను ఓడించిన పిల్లాడు నీలాగే ఉండేవాడు. నాకు బాగా తెలుసు. ఫోర్స్ వాల్యూని తక్కువగా యూజ్ చేయాలి. వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. లేదు, వద్దు వద్దు వద్దు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ పిల్లాడు కనుక నన్ను కొట్టాడంటే నా ప్రాణం నా ఆత్మ రెండూ పోతాయి. దీనికేమిటే? నేను వేగంగా దాడి చేయలేదే. అయ్యో కప్ప కప్ప, నీకేం కాలేదు కదా? కప్ప, వాడు డీమన్ కింగ్ ని చంపేశాడు. నువ్వు చూడలేదా? ఆ అమ్మాయి ఇంతకు ముందే ఆ కప్ప శక్తిని తీసేసుకుంది, కానీ వాడేమో అక్కడున్న మిగతా శక్తిని తీసుకున్నాడు. మంచిది కాదు. దాన్ని తాకేటప్పుడు ఒక రక్షణ కవచం వస్తుంది కదా, కానీ ఈసారి అది కనిపించలేదు. అర్థమైంది. చచ్చినట్టు నటిస్తున్నాడు. తనలో మార్పుని తీసుకొస్తున్నాడు. వాంగ్లింగ్, సార్, నువ్వు క్లాస్ ఎలీట్కి వెళ్తున్నావు. క్లాస్ ఎలైట్ స్టూడెంట్స్, నేనే మీ క్లాస్ టీచర్ని. నా పేరు ప్యాన్షిన్ ఖాన్. ఈ రోజు క్లాస్ ఏంటంటే సమ్మని పంపించే క్లాస్. ఎవరికైనా ఇందులో ఎక్స్పీరియన్స్ ఉందా? మన చుట్టూ ఉన్న స్థలంలో స్పిరిచువల్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది అక్కడున్న చోట్లో దారిని ఏర్పరచడం. మీ స్పిరిచువల్ శక్తి మీరు ఏర్పరిచిన దారిలో రూపాన్ని సృష్టించాలి. ఇందులో మొత్తం చూసుకుంటే స్పిరిచువల్ చిత్రాల్ని గీసి మంత్రాల్ని జపించి మనం ఈ విధంగా చెయ్యొచ్చు. ఇదిగో ఇలా స్పిరిచువల్ చిత్రాలను రూపొందించి ఆ తర్వాత అందులో స్పిరిచువల్ పవర్ ని పంపించి మీరు స్పిరిచువల్ ప్రాణుల్ని ఇక్కడికి రప్పించగలరు. మీలో ఉన్న శక్తియే వాటిలో కూడా ఉంటుంది. సరే, ఈ పార్ట్ సమ్మన్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ప్రయత్నించొచ్చు. ఎస్ మ్యామ్. నా చుట్టూ స్పిరిచువల్ బాడీ ఉంది. నన్ను మీరు అంగీకరించండి. ఇక్కడ ఉండే చీకటిని తరివేయండి. ఇలా చూడన్నా, ఇంత కష్టపడి నువ్వు చేయక్కర్లేదు. కుదిరినంత త్వరగా రండి. ఏ డివైన్ డ్రాగన్, నా ఆశని నెరవేర్చండి. ఏదో బాగుంది, నేను చేస్తాను. ఒక నిమిషం, నేను చెప్పేది విను. వద్దు. మరీ ఎక్కువ శక్తివంతమైన మృగాన్ని రప్పించకూడదు అనుకున్నాను. ఓరి దేవుడు,
చాలా మంది దీన్ని చాలా బాగా చేస్తున్నారు. సరే గాని బాబు, మరి నువ్వు? నా డెమాన్స్ట్రేషన్ నీకు అసలు అర్థం కాలేదనుకుంటాను. నీకు మళ్ళీ నేను చూపించనా? సరే, నేను ప్రయత్నిస్తాను. నా చుట్టూ చాలా జీవరాశులున్నాయి. ఇప్పుడు ఎవరు రాబోతున్నారో నాకు తెలీదు. అరే ఏంటి, ఏది రాక్షస కప్పు కదా? ఏంటి మళ్ళీ నువ్వేనా? స్టూడెంట్స్, మీరు కంగారు పడకండి, అన్నిటినీ నేను చూసుకుంటాను. ఏంటి కప్ప మారిపోయింది? చూసేవా ఎంత క్యూట్ గా ఉందో? అవునవును, భలే ఉంది కదా. దీన్ని మనం ఫ్రాగిటో అని పిలుద్దాం, ఏమంటారు? ఓ, ఆ రాక్షస కప్ప ఇదే కదా?